This conference will now be recorded. స్టార్ట్ చేయలేదా? స్టార్ట్ లో ఉంది. మీకు మెయిల్ ఐడి పెట్టండి, బ్యాకప్ సాఫ్ట్వేర్ పంపిస్తాను మీకు. ఓకే అండి. సో ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ టాపిక్ నేను ఈ వీక్ లో ఎల్లుండి చెప్తాను, వీడియో ప్రిపేర్ చేశాక. ఈరోజు స్టార్ట్ అండ్ స్టాప్ యూనిట్ చెప్తాను. ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లో మీకు అదొక్క టాపిక్ ఉంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఒకటి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది. అది రేపు ఎల్లుండి వీడియో ప్రిపేర్ చేస్తాను. వీడియో ప్రిపేర్ చేశాక చెప్తాను. ఓకే అండి. వినయ్ గారు, స్మాల్ డౌట్ అండి. ఇందులో ఒకటి విండోస్ ఫైర్ వాల్ ఉంది కదండి, విండోస్ ఫైర్ వాల్, అది టర్న్ ఆఫ్ మోడ్ లో ఎందుకు పెట్టాలండి? ఇప్పుడు రెండు సిస్టమ్ లో కనెక్షన్ అలా జరిగేటప్పుడు అది టర్న్ ఆఫ్ లో ఉండాలి. కరోనా టైంలో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి కనెక్ట్ అయ్యేటప్పుడు అలాంటి టైంలో అది టర్న్ ఆఫ్ ఉండాలి. ఎందుకంటే ఆ కనెక్షన్ కి కొంచాలి, అది ఆన్ లో ఉంటే కనెక్షన్ చేయనిది కొంచాలి. దానికోసమే కమ్యూనికేట్ అవ్వదు ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి. ఆ ఫైర్ వాల్ ఆన్ లో ఉంటే ఆ ఫైర్ వాల్ సెట్టింగ్స్, పర్మిషన్ ఇవన్నీ చేసుకోవాల్సింది వస్తుంది. సో అది ప్రాసెస్ అంతా వేరేది ఉంటుంది. సో అది అవసరం లేదు మనకి అందుకు. ఓకే. సో ప్రెస్ కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ డిలీట్ టు సైన్ ఇన్. సో ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ లో లాగిన్ అవ్వాలి. స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలంటే ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ లో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ వచ్చి basis.123 మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి. సో వెంటనే స్టార్ట్ చేయకూడదు. వాయిస్ లోకి లాగిన్ అయ్యాక ఒక 2 or 3 minutes ఆగాలి, ఎందుకంటే సర్వీసెస్ అన్ని అప్ అవుతుంటాయి. సో మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఉంటుంది డెస్క్టాప్ మీద. ఇది ఇన్స్టాలేషన్ టైంలో క్రియేట్ అవుతుంది, మనం క్రియేట్ చేయలేదు. ఎప్పుడైతే మీరు ఎస్ఏపి సాఫ్ట్వేర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇన్స్టాల్ చేస్తారో మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద డెస్క్టాప్ మీద ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాప్ రీస్టార్ట్ చేయడానికి ఈ ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అనేది మనం యూస్ చేస్తాము. అది ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్. సో ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూస్ చేసి ఎలా స్టార్ట్ చేయాలి? ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ డబుల్ క్లిక్ చేయాలి, ఎస్ క్లిక్ చేయాలి, మ్యాచ్ చేయాలి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మీ సిస్టమ్ కనిపిస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది ఎర్రర్. ఇలాగున్నప్పుడు స్టార్ట్ చేయకూడదు. అలాగే ఇక్కడ అన్ని ఇన్స్టాన్సెస్ మీకు చూపించలేదు, అన్ని ఇన్స్టాన్సెస్ చూపించాలి. ఇది రెడ్ మార్క్ ఎర్రర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎర్రర్ లేదు, ఇప్పుడు అన్ని ఇన్స్టాన్సెస్ చూపిస్తుంది. సో అలా ఎర్రర్ ఉన్నప్పుడు వెయిట్ చేయాలి. నేనేం చేయలేదు, వెయిట్ చేశాను కాబట్టి నాకు క్లియర్ గా చూపించింది. ఎర్రర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయకూడదు, ఇలాగ అన్ని ఇన్స్టాన్సెస్ చూపించాలి క్లియర్ గా. సో గ్రే కలర్ ఏమని ఇండికేట్ చేస్తుంది అంటే స్టాప్ అని అర్థం. గ్రే కలర్ ఏమని ఇండికేట్ చేస్తుంది అంటే స్టాప్. మీరు స్టార్ట్ చేసేటప్పుడు గ్రే నుంచి ఎల్లోకి వస్తుంది, ఎల్లో అంతే స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఎల్లో నుంచి గ్రీన్ కి వస్తుంది, గ్రీన్ అంతే స్టార్ట్ అయింది అని అర్థము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డేటాబేస్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఈ 3 ఇన్స్టాన్సెస్ ఒకే సిస్టమ్ లో ఉన్నాయి. ముందుగా మీరు సిస్టమ్ స్టార్ట్ చేస్తే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ తో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోద్ది. ముందు మీరు ఏఎస్సిఎస్ సిస్టమ్ స్టార్ట్ చేశారు, సిస్టమ్ స్టార్ట్ చేయగానే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయ్యాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ తో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. కావాలంటే మీరే చూడండి ఏవి ముందు స్టార్ట్ అవుద్దో అర్థమవుతుంది. సిస్టమ్ రైట్ క్లిక్ ఇచ్చి ఆల్ టాస్క్ స్టార్ట్, ఓకే క్లిక్ చేయాలి. ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ లో లాగిన్ అయినాం కాబట్టి ఇక్కడ మాస్టర్ పాస్వర్డ్ ఇవ్వాలి మీరు.
basis dot 1 2 3. సో స్టార్ట్ చేయగానే అది ఎల్లోకి వచ్చి ఎల్లో నుంచి గ్రీన్కి వస్తుంది. ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ఇది ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్. ఇది రిఫ్రెష్ బటన్ చూడండి, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోయింది. సార్ ఇది ఆల్రెడీ చెప్పారు కదా సార్. ఇది ఒక్క నిమిషం. తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ చూడండి, వర్క్ ప్రాసెస్ అన్ని న్యూ ఉంటాయి. స్టార్ట్ కండిషన్ అన్ని నో ఉంటాయి. స్టార్ట్ కండిషన్ అన్ని ఎస్కి రావాలి, ఇవన్నీ వెయిట్కి రావాలి. స్టార్ట్ కండిషన్ అన్ని ఎస్కి వచ్చేయాలి, ఇవన్నీ వెయిట్కి రావాలి. ఎప్పుడైతే సిస్టమ్ స్టార్ట్ చేస్తామో ముందు ఐజిఎస్ వాచ్డాగ్ స్టార్ట్ అయితే కామ్ ఉంటుంది, డిస్పాచర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. గేట్వే ఐసిఎం స్టార్ట్ అవ్వలేదు, ఎందుకంటే డిస్పాచర్ స్టార్ట్ అవుతూ దాంతో పాటు గేట్వేని ఐసిఎంని ఇక్కడ ఉన్న వర్క్ ప్రాసెస్ అన్నిటిని స్టార్ట్ చేస్తారు. చూడండి, వర్క్ ప్రాసెస్ అన్ని వెయిట్కి రావాలి, ఇవన్నీ స్టార్ట్ కండిషన్ అన్ని ఎస్కి రావాలి. అప్పుడు స్టార్ట్ అయినట్టు గ్రీన్కి వచ్చింది, స్టార్ట్ అయిపోయింది. అన్ని వెయిట్కి వచ్చాయి, స్టార్ట్ కండిషన్ అన్ని ఎస్కి వచ్చింది. అలాగే ప్రాసెస్ లిస్ట్ అన్ని రన్నింగ్. చూడండి, అన్ని స్టార్ట్ చేశాక డిస్పాచర్ లాస్ట్ రన్నింగ్ వస్తుంది. సో గ్రీన్ కలర్ లో ఉంది సిస్టమ్, ఇప్పుడు స్టార్ట్ అయినట్టు. మళ్ళీ రివైజ్ చేస్తున్నాను, అందుకని కొంచెం ఉంది ఈ టాపిక్ లో చెప్పాల్సింది, దానికోసం. ఓకే, సిస్టమ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సిస్టమ్ స్టాప్ చేయాలంటే రివర్స్ ప్రాసెస్. ముందు ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయింది? ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయింది. ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎప్పుడైతే సిస్టమ్ స్టార్ట్ చేస్తే ఎన్క్యూ సర్వర్ ఉంటుంది కాబట్టి ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టాప్ చేసేటప్పుడు రివర్స్ ఆర్డర్. ముందు ప్రైమరీ స్టాప్ అవుద్ది, తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టాప్ అవుద్ది. ఎల్లోకి వస్తుంది, ఎల్లోకి వచ్చి గ్రేకి వచ్చేస్తుంది, గ్రే అంతే స్టాప్ అయినట్టు. ఇవన్నీ డౌన్కి వస్తాయి, అన్ని డౌన్కి వస్తాయి. స్టార్ట్ కండిషన్ అన్ని నోకి వస్తాయి, ఇవన్నీ డౌన్. స్టార్ట్ కండిషన్ అన్ని నో. లాస్ట్ మళ్ళీ సేమ్ అన్ని స్టాప్ చేసుకుంటూ డిస్పాచర్ లాస్ట్ స్టాప్ అవుద్ది, స్టాప్ అయిపోయింది. దాని తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టాప్ అవుద్ది. సో స్టాప్ అయిపోయింది, గ్రే కలర్. క్లోజ్, నో క్లిక్ చేయాలి. ఈ విధంగా సిస్టమ్ వైడ్ గా ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తాము. ఇప్పుడు నా సిస్టంలో డేటాబేస్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. ముందుగా ఏ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది? ముందు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది, తర్వాత ప్రైమరీ ఆర్ అడిషనల్ స్టార్ట్ అవుద్ది. ఆ రెండిట్లో ఏది స్టార్ట్ అయినా దాంతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోద్ది. అదే మీ సిస్టంలో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉన్నప్పుడు ముందు ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత ప్రైమరీ ఆర్ అడిషనల్ స్టార్ట్ అయినప్పుడు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు సిస్టంలో ఇక్కడ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది కదా. డేటాబేస్ ఇన్స్టాన్స్ ని సపరేట్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాల్సిన అవసరం ఉంది? లేదు. ఓకే, ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్కి వస్తాం. సిస్టమ్ 1 లో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది, సిస్టమ్ 2 లో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. సిస్టమ్ 1 లో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది, సిస్టమ్ 2 లో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది, సిస్టమ్ 3 లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. ఇప్పుడు ముందు దేన్ని స్టార్ట్ చేయాలి? ఏఎస్సిఎస్ స్టార్ట్. తర్వాత అర్థం కాలేదు. డిస్ట్రిబ్యూటెడ్ అంటే అర్థం కాలేదు. ఫస్ట్ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ అంటే తర్వాత డిస్ట్రిబ్యూటెడ్, తర్వాత లాస్ట్ ప్రైమరీ. డిస్ట్రిబ్యూటెడ్ లేదు కదా అసలు. డిస్ట్రిబ్యూటెడ్ ఏంటి? ఒక దాంట్లో ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ఉంది, ఇంకో దాంట్లో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది, ఇంకో దాంట్లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది.
అప్పుడు ఏవి స్టార్ట్ చేయాలి? అది నేను అడిగింది. సిస్టమ్ వన్ లో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంది, సిస్టమ్ 2 లో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది, సిస్టమ్ 3 లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేయాలి 1 by 1. ఏది ముందు ఏది తర్వాత అలా ఏది స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఏఎస్ఎస్ ప్రైమరీ డేటాబేస్. ఇంకా కొరవలో ఫస్ట్ ఏసిఎస్ అండి, తర్వాత డేటాబేస్, లాస్ట్ ప్రైమరీ అండి. డేటాబేస్ స్టార్ట్ చేయాలి కంపల్సరిగా. ఫస్ట్ ఏసిఎస్ ఇన్స్టాన్స్, తర్వాత డేటాబేస్ ఇన్స్టాన్స్, తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఇప్పుడు ఇక్కడ డేటాబేస్ ఎందుకు ప్రైమర్ తో స్టార్ట్ అవుతుందంటే అవన్నీ కలిసి ఒకే సిస్టమ్ లో ఉన్నాయి కాబట్టి డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయలేదు. అదే ఇవి సపరేట్ సిస్టమ్ లో ఉన్నప్పుడు డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి. డేటాబేస్ స్టార్ట్ చేయకుండా మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయలేరు. అలాగే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయకుండా ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయలేరు. మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలంటే ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్, ఈ రెండు ఇన్స్టాన్సెస్ కంపల్సరీగా స్టార్ట్ చేయాలి. ఆ రెండు ఇన్స్టాన్సెస్ స్టార్ట్ అయ్యాకే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని మీరు స్టార్ట్ చేయగలరు. ఇప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ ని నేను డేటాబేస్ స్టార్ట్ చేయకుండా స్టార్ట్ చేయవచ్చా? చేయొచ్చండి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ సపరేట్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు. ఏ ఇన్స్టాన్స్ కి సంబంధం లేదు. ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది సపరేట్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాన్స్ వైడ్ గా స్టార్ట్ చేసేటప్పుడు ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసుకుని ఇందాక మీరు సిస్టమ్ వైడే చూసారు, ఇన్స్టాన్స్ వైడ్ గా కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇన్స్టాన్స్ వైడ్ గా మీరు చూసినప్పుడు ఎర్రర్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయకూడదు. ముందుగా ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి, తర్వాత ప్రైమరీ స్టార్ట్ చేయాలి. ప్రైమరీతో పాటు డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఈ రెండు ఒకే సిస్టమ్ లో ఉన్నాయి కాబట్టి ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. సార్ ఇప్పుడు ఈఆర్ఎస్ కూడా సపరేట్ సిస్టమ్ లో ఉంటే ముందు ఈఆర్ఎస్ స్టార్ట్ చేసి ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసి తర్వాత డేటాబేస్, తర్వాత ప్రైమరీ లాగా. ఓకే సార్. ఒకే సిస్టమ్ లో ఉన్నా కూడా ఈఆర్ఎస్ ఇప్పుడు ఉందంటే ఇక్కడ ముందు ఈఆర్ఎస్ స్టార్ట్ చేసి తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్, తర్వాత డేటాబేస్ ఇన్స్టాన్స్, తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. ఓకే, ఒకే సిస్టమ్ లో ఉంది కాబట్టి డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయలేదు. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయగానే డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అయింది, తర్వాత ప్రైమరీ స్టార్ట్ చేయాలి. డేటాబేస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయలేదు. ఓకే, స్టార్ట్ అయింది. ఈ విధంగా ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసుకుని ఇన్స్టాన్స్ వైడ్ గా, సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయొచ్చు. స్టాప్ సేమ్, ముందు ప్రైమరీ, తర్వాత ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్.
ఇప్పుడు ప్రైమర్ తో పాటు డేటాబేస్ ఇన్స్టెన్స్ కూడా స్టాప్ అయిపోతుంది. ఓకే, ఇంకో వే ఉంది. సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయడానికి ఇంకో వే ఉంటుంది, కానీ అది సిస్టమ్ వైడ్ గానే స్టార్ట్ అండ్ స్టాప్ చేయగలం. ఇన్స్టాన్స్ వైడ్ గా స్టార్ట్ అండ్ స్టాప్ చేయలేం. కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేయాలి. విండోస్ డౌన్ యారో బార్ రైట్ సైడ్ మూవ్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. కమాండ్ వచ్చి SAP కంట్రోల్ సేమ్ మైనస్ యూజర్ స్పేస్ SID-ADM. SID-ADM అంటే మన SID-DEV-ADM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ basis.123 స్పేస్ -nr స్పేస్ ఇక్కడ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. ఇన్స్టాన్స్ నంబర్ ఏ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి? సిస్టమ్ లో ACS ఇన్స్టాన్స్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ చేయాలండి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ మీరు కనెక్ట్ అయ్యి ప్రాసెస్ చేసేది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, దాని నంబర్ ఇవ్వాలి. తర్వాత స్పేస్ ఇచ్చి మైనస్ ఫంక్షన్ స్పేస్ ఇచ్చి స్టార్ట్ సిస్టమ్ స్పేస్ ఇచ్చి ఆల్ ఎంటర్. అబ్బాయాడో ఏదో బటన్ ప్రెస్ -nr ఇవ్వాలండి. అదే మైనస్ మిస్ అవుతుంది. మైనస్ బటన్స్ ప్రెస్ అవ్వట్లేదు. SAP కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ SID-ADM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ basis.123 స్పేస్ -nr స్పేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టార్ట్ సిస్టమ్ స్పేస్ ఆల్ ఎంటర్. ఆల్రెడీ ACS ఇన్స్టాన్స్ స్టార్ట్ అయిపోయింది, ప్రైమరీ స్టార్ట్ అవుతూ ఉంది. స్టార్ట్ అయిపోయింది. స్టాప్ సేమ్ ప్రాసెస్. స్టార్ట్ సిస్టమ్ లో S క్యాప్స్, స్టార్ట్ సిస్టమ్ లో 2 Sలు కంపల్సరీగా క్యాప్స్ ఉండాలి, ఆల్ క్యాప్స్ ఉండాలి. సో ఇప్పుడు స్టాప్ చేయాలన్నా సేమ్ కమాండే. SAP కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ స్పేస్ SID-ADM స్పేస్ మాస్టర్ పాస్వర్డ్ basis.123 స్పేస్ -nr స్పేస్ 11 స్పేస్ మైనస్ ఫంక్షన్ స్పేస్ స్టాప్ సిస్టమ్ స్పేస్ ఆల్ ఎంటర్. మళ్ళీ ఆడో తప్పించా. -nr SAP కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ SID-ADM పాస్వర్డ్ -nr P వల్లే అండి. స్టాప్ సిస్టమ్ కాడ P వల్లేదు. P మిస్ అయింది. బటన్స్ ప్రెస్ అవ్వట్లేదు కీబోర్డ్ లో, తలకనొప్పి. SAP కంట్రోల్ స్పేస్ మైనస్ యూజర్ SID-ADM basis.123 -nr 11
మైనస్ ఫంక్షన్ స్టాప్ సిస్టమ్ స్టాప్ అయిపోయింది. క్లోజ్. నో క్లిక్ చేయాలి ఇక్కడ ఎప్పుడు, ఎందుకంటే సేవ్ చేసే మేనేజ్మెంట్ కన్సోల్ సెట్టింగ్ ఏం లేదు. నో క్లిక్ చేయాలి. సో ఇంకో ప్రాసెస్ కూడా ఉంది స్టార్ట్ అండ్ స్టాప్ చేయడానికి, అది ఇప్పుడు యూజ్ చేస్తున్నారో లేదో తెలీదు. ఇంకో ప్రాసెస్ ఏంటంటే స్టార్ట్ SAP స్పేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు SID స్పేస్ NR ఈజ్ ఈక్వల్ టు ACS ఇన్స్టెన్స్ ముందు స్టార్ట్ చేయాలి కాబట్టి ACS ఇన్స్టెన్స్ నెంబర్ ఇవ్వాలి. స్పేస్ SAP dia host ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్ నేమ్ ఇవ్వాలి. కంప్యూటర్ నేమ్ వచ్చి DEVSRV. సో ఇక్కడ SID క్యాప్స్ లెటర్ ఇవ్వచ్చు, ఇక్కడ SAP dia host అనేది కూడా క్యాప్స్ లెటర్ ఇవ్వచ్చు. ఎంటర్. సో స్టార్ట్ అయింది, ACS ఇన్స్టెన్స్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రైమరీ స్టార్ట్ చేయాలి. ఈ కమాండ్ యూస్ చేసి ఇన్స్టెన్స్ వైడ్ గానే స్టార్ట్ చేయగలం, సిస్టమ్ వైడ్ గా స్టార్ట్ చేయలేం. స్టార్ట్ SAP స్పేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు SID DEV స్పేస్ NR ఈజ్ ఈక్వల్ టు 11 స్పేస్ SAP dia host ఈజ్ ఈక్వల్ టు DEVSRV. ఎంటర్. స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టాప్ చేయాలంటే రివర్స్ ప్రాసెస్, సేమ్ కమాండ్ స్టార్ట్ SAP బదులు స్టాప్ SAP అని యూస్ చేయాలి. స్టాప్ SAP స్పేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు DEV స్పేస్ NR ఈజ్ ఈక్వల్ టు ముందు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టాప్ చేయాలి 11 స్పేస్ SAP dia host ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్ నేమ్ DEVSRV. ఎంటర్. స్టాప్ అయిపోయింది ప్రైమరీ. ఇప్పుడు స్టాప్ SAP స్పేస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు DEV స్పేస్ NR ఈజ్ ఈక్వల్ టు 10 స్పేస్ SAP dia host ఈజ్ ఈక్వల్ టు DEVSRV. ఎంటర్. సక్సెస్ఫుల్ గా స్టాప్ అయింది. ఈ విధంగా ఇన్స్టాన్స్ వైడ్ గా ఈ కమాండ్ యూస్ చేసుకుని స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు.
ఎప్పుడైతే మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తారో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఉన్న డిస్పాచర్ ఐజిఎస్ వాచ్డాగ్ ని కెర్నల్ లో ఉన్న ఎస్ఏపి కంట్రోల్ స్టార్ట్ చేస్తుంది బ్యాక్ ఎండ్ లో. ఆ డిస్పాచరే గేట్వేని ఐసిఎం ని వర్క్ ప్రాసెస్ స్టార్ట్ చేసి డిస్పాచర్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్ బ్యాక్ ఎండ్ జరిగే ప్రాసెస్. SAP GUI ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంతం SAP GUI. SAP GUI ఫ్రంట్ ఎండ్ సర్వర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ క్లిక్ చేయాలి. మనకి డైరెక్ట్ సాఫ్ట్వేర్ కాబట్టి ఇన్స్టాలేషన్ అండ్ అప్గ్రేడ్స్ లో బై కేటగిరీ క్లిక్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి SAP ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ SAP GUI ఫర్ విండోస్, SAP GUI ఫర్ జావా రిమూవ్ చేసేసాడు. SAP GUI ఫర్ విండోస్ క్లిక్ చేయాలి. సో ఇది లేటెస్ట్ వర్షన్, ఇది క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ క్లిక్ చేయాలి. సో ఈ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. మన దగ్గర ఆ ఫైల్ ఆల్రెడీ ఉంది. డబుల్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే జిప్ ఫైల్లో వచ్చింది, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ హియర్ క్లిక్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఈ ఫోల్డర్ ని డబుల్ క్లిక్ చేయాలి. ప్రెస్1 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. GUI ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి ఇన్స్టాలేషన్ చేయడానికి. విండోస్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. Win32 ఫోల్డర్ డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ సెటప్ ఆల్ ఇవ్వచ్చు, లేదా SAP GUI ఒక్కటే కావాలంటే SAP GUI సెటప్. మనకి ఇది ఒక్కటే చాలు. ఎస్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మనకి ట్రైనింగ్ లో ఇది ఒక్కటే చాలు కాబట్టి ఇది ఒక్కటే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ క్లిక్ చేయాలి. పాత్ చేంజ్ చేయలేదు. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ అవుతుంది. మనకి డెస్క్టాప్ మీద వస్తుంది SAP లాగిన్ అని. ఓకే, క్లోజ్ క్లిక్ చేయాలి. సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం సర్వర్ కి లాగిన్ అవ్వాలంటే ఎంట్రీ క్రియేట్ చేసుకోవాలి. ఎంట్రీ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ న్యూ క్లిక్ చేసి కనెక్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, గ్రూప్ ఆర్ సర్వర్ సెలెక్షన్ అని, కస్టమ్ అప్లికేషన్ సర్వర్ అని. మనం చేసేది కస్టమ్ అప్లికేషన్. కస్టమ్ అప్లికేషన్ అంటే ఇండివిజువల్ లాగిన్, ఎవరు వాళ్ళు సపరేట్ గా లాగిన్ అవ్వచ్చు. ఓకే, SID మీరు ఏ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఆ సిస్టమ్ SID. DEV ఇన్స్టాన్స్ నంబర్, మీరు ఏ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఆ సిస్టమ్ యొక్క ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్, లేదా మీరు అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కనెక్ట్ అవుతే ఆ ఇన్స్టాన్స్ నంబరు. అప్లికేషన్ సర్వర్ ఇక్కడ IP అడ్రస్ ఇవ్వచ్చు, లేదా కంప్యూటర్ నేమ్ ఇవ్వచ్చు. కంప్యూటర్ నేమ్ వచ్చి DEV SRV. ఫినిష్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయవచ్చు, లేదా సెలెక్ట్ చేసుకుని లాగాన్. సో ఏంటి ఎర్రర్ అర్థం?
సిస్టమ్ ఆన్ లో లేదని. యా, అందుకే సిస్టమ్ ఆన్ అవసరము. ఓకే, ఇట్ స్టార్టెడ్. సిస్టమ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు కనెక్ట్ అవుద్ది. ఓకే, ఈ విధంగా ఎస్ఏపి డౌన్లోడ్ చేసుకుని, ఎక్స్ట్రాక్ట్ చేసుకుని, ఇన్స్టాల్ చేసి, ఎంట్రీ క్రియేట్ చేసి ఈ విధంగా కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎస్ఏపి ప్యాచ్ ఫైల్ చూడాలంటే ఎలాగా? ఎస్ఏపి ఫర్ విండోస్ ప్యాచ్ ఫైల్, ప్యాచ్ వర్షన్ ఇక్కడ క్లిక్ చేసి అబౌట్ ఎస్ఏపి లాగాన్ క్లిక్ చేయాలి. 0 ఉంది ప్యాచ్ లెవెల్. సో డౌన్లోడ్ చేసుకోవాలి సర్వీస్ మార్కెట్ ప్లేస్ నుంచి. ఇక్కడ సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ ట్యాబ్ క్లిక్ చేయాలి. బై కేటగిరీ స్క్రోల్ డౌన్ చేసి ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ స్క్రోల్ డౌన్ చేయాలి. మనకు కావాల్సింది ఎస్ఏపి ఫర్ విండోస్ క్లిక్ చేయాలి. సో ఇదే. సో ఇది ప్యాచ్ ఫైల్. సో ప్యాచ్ ఫైల్ రెడీగా ఉంది. ఇప్పుడు ఆ ప్యాచ్ ఫైల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇన్స్టాలింగ్ అవుతుంది.
సో క్లోజ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్యాచ్ అప్లై అయిందా లేదా చూడాలంటే SAP లాగన్ డబుల్ క్లిక్ చేసి అబౌట్ SAP లాగన్ ప్యాచ్ అప్లై అయింది. సో ఇది SAP GUI ఫర్ విండోస్. SAP GUI ఫర్ విండోస్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద లాగిన్ అవ్వడానికి యూస్ చేస్తాము. SAP GUI ఫర్ విండోస్ చాలా వరకు GUI ఎంట్రీ యూస్ చేసేది SAP GUI ఫర్ విండోస్ యూస్ చేస్తాం అన్నిటిలోకి లాగిన్ అవ్వడానికి. సో ఒక యూజరు SAP సిస్టంలోకి లాగిన్ అవ్వడానికి యూస్ చేసేది SAP GUI ఫర్ విండోస్. SAP GUI ఫర్ జావా ఉంటుంది, అది కూడా విండోస్, మ్యాక్ ఓఎస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ 3 ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ అవ్వడానికి యూస్ చేస్తుంటాం SAP GUI ఫర్ విండోస్. సో అది ఇప్పుడు ఏం చేశాడంటే అది ప్యాచ్ ఫైల్ ఒక్కటే పెట్టినాడు ఇక్కడ. ప్యాచ్ ఫైల్ SAP GUI ఫర్ జావా. సో ఇది ప్యాచ్ ఫైల్. ఎక్కడ ఉందబ్బా ఫైల్? ఓకే, సో ఇప్పుడు SAP GUI ఫర్ జావాని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. డబుల్ క్లిక్ చేయాలి, ఎస్ క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ క్లిక్ చేయాలి, ఇన్స్టాలింగ్ అవుతుంది. మీకు సేమ్ డెస్క్టాప్ మీద SAP GUI ఫర్ జావా 7.70 అలా వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి, నెక్స్ట్ క్లిక్ చేయాలి, ఇన్స్టాల్ క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ అయిపోయింది, క్లోజ్, ఫినిష్. సో ఇప్పుడు ఎంట్రీ క్రియేట్ చేయాలి. సో పేపర్ సింబల్ లాగా ఉండేది క్రియేట్ ఆర్ న్యూ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి. అడ్వాన్స్డ్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మోడ్ మనం సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ మ్యాటర్ రాయగలం. ముందు ఇక్కడ డిస్క్రిప్షన్ అంతే, టైటిల్ ఇవ్వాలి, ఎంట్రీ నేమ్
SAP GUI ఫర్ జావా. ఇక్కడ ఎక్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకుని /h/ పోస్ట్ నేమ్ ఇవ్వాలి. మన కంప్యూటర్ నేమ్ DEVSRV /s/HS క్యాప్స్ లెటర్ లో ఉండాలి. డిస్పాచర్ పోర్ట్ నంబర్ ఎంత? డిస్పాచర్ పోర్ట్ నంబర్ హలో ఉన్నారా? తెలీదా డిస్పాచర్ పోర్ట్ నంబర్? ఉన్నాం సార్. $32 ప్లేస్ లో మీ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నంబర్ ఇవ్వాలి. డిస్పాచర్ పోర్ట్ నంబర్ 3211. సేవ్ క్లిక్ చేయాలి. ఎంట్రీ డబుల్ క్లిక్ చేయాలి. ఓకే. సో SAP GUI ఫర్ జావా. సో మాక్సిమం మీకు ఎంట్రీ యూస్ చేసేది SAP GUI ఫర్ విండోస్ యూస్ చేస్తాము. సో ఇది స్టార్ట్ అండ్ స్టాప్ SAP GUI. రేపు పోస్ట్ ఇన్స్టాలేషన్, రేపు ఎల్లుండి పోస్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసేసామంటే మీకు ఇక్కడ వరకు ఎలాంటి టాపిక్స్ పెండింగ్ లేవు, మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఏవేవి ఇన్స్టాలేషన్ లో రెండు టైప్స్, స్టాండర్డ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కంప్లీట్ అయినట్టు, సిస్టమ్ రీనేమ్ కంప్లీట్ అయినట్టు, అన్ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది, వెబ్ డిస్పాచర్ కంప్లీట్ అయింది, స్టార్ట్ అండ్ స్టాప్ కంప్లీట్ అయింది, SAP GUI కంప్లీట్ అయింది. సో రేపు ఎల్లుండితో పోస్ట్ ఇన్స్టాలేషన్ 8 టాపిక్స్ మీకు కంప్లీట్ అవుతున్నట్టు. సో మీకు 25% కంప్లీట్ అవుద్ది. నెక్స్ట్ వీక్ తో మీకు 50% కోర్స్ కంప్లీట్ అవుద్ది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ క్లాస్ లో? సార్ పవర్ కోనా రాకేష్? ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఓకే, రేపు పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ చేద్దాం. సార్ GUI పోస్ట్ ఇన్స్టాలేషన్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పారు కదా 8. అవే రేపు ఎల్లుండి పోస్ట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేస్తే ఆ టాపిక్ వర్క్ అయిపోద్ది. ఇంకెలాంటి కంప్లీట్ చేసేస్తాను, ఎలాంటి ఉండవు. ఓకే.